సో నాకు తెలుసు ఒకవేళ మీరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయి ఉంటే ఈ తమ్నైళ్ళు చూసి నన్ను అమ్మ నా బూదులు తిట్టుకొని ఉంటారు. అదే మీరు తెలంగాణ వాళ్ళు అయితే ఈ తమ్నైళ్ళు చూసి వీడెవడరా సెన్స్లెస్ ఫెల్లో ఇట్లా తమ్నైల్ పెట్టిండు అని మీరు కూడా తిట్టుకొని ఉంటారు. కానీ నేను ఒక స్టోరీ చెప్తా విను. నీ బైక్ని ఇంకో బైక్ గుద్దింది, నీ బైక్ కింద పడింది. అయితే అప్పుడు నీ బైక్కి కొంచెం డ్యామేజ్ అయింది. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ బైక్ని గుద్దిన వ్యక్తిని పట్టుకొని ఆ డ్యామేజ్ అయిన పార్ట్ని రిపేర్ చేయించుకుంటావు, లేదంటే ఆ రిపేర్ చేయించడానికి కావాల్సిన డబ్బులు వసూలు చేసుకుంటావు. అది కాకపోతే ఆ వ్యక్తి బెట్టు చేస్తే ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తావు, అట్లా లీగల్గా ప్రొసీడ్ అవుతావు. కానీ ఇక్కడ పెద్ద మనిషి బిహేవ్ చేసిన విధానము ఒకసారి ఈ ఆడియోలో వినండి. బతకడానికి పోతారు మీరు ఆంధ్ర కొడుకులు ఆంధ్రోలు అదే అంటున్నారు. నిన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళాను సార్. అక్కడ వెళ్తే టిఫిన్ పార్సల్ తీసుకెళ్ళిన అమ్మాయి, అందరం మేము టిఫిన్ అక్కడ కొంతమంది టిఫిన్ చేస్తున్నారు బండ్లు నిలబెట్టి. ఆ అమ్మాయి కూడా బండి వేసుకుని వచ్చి టిఫిన్ పార్సల్ తీసుకొని బండి ఇట్లాగా బ్యాగ్ తీసుకునేటప్పుడు జస్ట్ అలాగ తాగడం వల్ల బండి కింద పడి ఆగిన బండ్లే 2 బండ్లు కింద పడ్డాయి. టిఫిన్ చేసుకుంటుండే ఏంటమ్మా చూసుకోవద్దా అని అని ఉండు ఆగు అట్టిన పడని ఎవరు లేపకాకండి పడని నేను వస్తున్నా, నా బండి కూడా కాదు అది వేరే వాళ్ళ బండి, ఏమన్నా డ్యామేజ్ నువ్వు అంటే సార్ నేను ఏం కావాలని చేయలేదు అని అమ్మాయి రెస్పెక్ట్ గా మాట్లాడుతుంది అని రిక్వెస్ట్ చేస్తుంది. సార్ నేను కావాలని చేయలేదు సార్, జస్ట్ నేను ఇట్లా మూవ్ అవుతుంటే బ్యాక్ తీసుకుంటే బండి జస్ట్ టచ్ అయ్యి ఈ బండి టచ్ అయ్యి ఈ బండికి ఆ బండికి 2 సంచులు ఉన్నాయి. ఎవరు డిమార్ట్ ఇవి ఉంటాయి కదా ఇంత లావు సంచులు ఉన్నాయి. ఆ సంచి కొంచెం అంటే ఇప్పుడు మామూలు బండి దాకా అంత పడదు, ఆ సంచి తట్టుకోవడం వల్ల ఆ బండి పడి ఆ బండి ఇంకో బండి మీద పడింది. ఓకే, అట్లా పడడం వల్ల పడితే ఏమైంది, ఆ అమ్మాయిని అలా కొంచెం గట్టి గదిరిచ్చేసిండు. సార్ మీరు అలా మాట్లాడొద్దండి సార్ ప్లీజ్, నేను కావాలని చేయలేదు చెప్తున్నాను కదా, మీరే చూస్తున్నారు, నేను మీకు టిఫిన్ తీసుకోవడానికి వచ్చాను, జస్ట్ నేను ఇట్లా మూవ్ చేస్తుంటే బండి అట్లాగా తాగి ఇట్లా కింద పడింది అని చెప్పింది. సో అలా అన్నాక వాడు ఏమంటాడంటే అమ్మాయి లాంగ్వేజ్ ఆంధ్ర, అదే లాంగ్వేజ్ ఆంధ్ర అయితే నువ్వు ఆంధ్ర శాస్త్రాలు చేయటకు ఇక్కడ ఆంధ్ర నుంచి బతకడానికి వచ్చి మీరు అన్ని తిక్క చేస్తారు ఆంధ్రోళ్ళు ఆంధ్ర కొడుకులు అది అన్నాడు. ఇట్లా ప్రాంతీయవాదానికి వెళ్ళిపోయింది. అదే అట్లాగా ప్రాంతీయంగా ఇప్పుడు ప్రాంతీయ ఎందుకు ఆడంగుక అందరూ నా అమ్మాయి చెప్పింది రిక్వెస్ట్ చేసింది ఏమన్నా డ్యామేజ్ అయితే కరెక్ట్ అని చెప్పింది కదా, సో మనము ఎందుకు అలాంటి మాటలు మాట్లాడము ఎందుకు అని ఒక అతను అన్నాడు. అన్నాక నేను కూడా ఉన్నా కాబట్టి ఎందుకు లేనా అలాంటి మాటలు మాట్లాడము అది అంటే ఏం బలం మీరు సపోర్ట్ వస్తున్నారు అది అన్నాడు. సపోర్ట్ అన్నా నా కొంచెం నొప్పి, నా బండి పడింది కాబట్టి నాకు నొప్పి ఉంది అందుకని నాకు కానీ బట్ నువ్వు అలాంటి అమ్మాయిలని ఆంధ్ర నుంచి వచ్చి బస్టాండ్కి వచ్చి మీరు ఎక్కువ చేస్తారు ఆంధ్ర కొడుకులు ఆంధ్ర అని కొంచెం వల్గర్ గా మాట్లాడింది. సో అక్కడ ఉన్న అందరూ రియాక్ట్ అయ్యింది. సో బాబు అట్లా మాట్లాడొద్దు, అయిపోయింది దానికి అమ్మాయి వెళ్ళిపోయింది ఆంధ్ర కొడుకులు అది ఎందుకంటే జస్ట్ అట్లా అనవద్దని చెప్తాను. ఆమె వెళ్ళిపోయినా మేము ఆ అమ్మాయి ముందర అట్లా మాట్లాడొద్దు అన్నందుకు ఆమె వెళ్ళిపోయినాక అక్కడ ఉన్న వాళ్ళతో వాడు గొడవకు దిగి వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ని కాల్ చేసి రండి రా ఒకటి వచ్చిందని బండి గుద్దిపోయింది మళ్ళా దానికి సపోర్ట్ ఇస్తున్నారు వీళ్ళు అది కానీ వాళ్ళకి తెలియదు ఈయన ఏం మాట్లాడుతుంటే మనం అతన్ని ఇట్లా అన్నాము. అవును అందులో ఏం చేస్తావు మేము టిఫిన్ తీసుకొని పోతుంటే నన్ను ఇంకొక అతను మీ కథ చెప్తా అంటున్నాడు. అన్నాడు ఇంకొక అతను ఇక్కడనే ఉంటారు ఇంకేమి నిజా అని అన్నాడు. ఇప్పుడు ఆడ ఉన్న లోకల్స్ తెలంగాణ వాళ్ళు కూడా ఆయన తిట్టిర్రు, నువ్వు అట్లా తిట్టిండు. మేము కూడా అట్లా మాట్లాడొద్దు అది వాళ్ళ సపోర్ట్ ఇస్తున్నావు ఇట్లా అనుకుడు. అందరూ అక్కడ ఉన్న టిఫిన్ చేసుకోవాలా ఎందుకని వాడుకున్న మూర్ఖుడు అది అని వదిలేసింది. ఇలాగా మరి ఇంత ఘోరం ఉన్నారు అమ్మ మూర్ఖులు అని అనిపించింది. ఎట్లా అనిపించింది అసలు? ఇప్పుడు ఆమె తాకిచ్చినప్పుడు ఆమెకు అదే నీకు బండి నష్టం అయితే బండి చెప్పి మనాలి, అది కూడా అంటున్నారు. అది కూడా అనింది ఏమైనా డ్యామేజ్ అయింది అడిగింది కూడా ఆమె.
డ్యామేజ్ అయితే కట్టించుకుందామన్నా అని చెప్తున్నాం మేము. డ్యామేజ్ ఏదన్నా ఏం డ్యామేజ్ కాలేదు, జస్ట్ అలా పడింది అంతే బండి. అంతే ఆ అమ్మాయిని ఎట్నో అంటే ఆయన లేడీని ఆ విధంగా అనడం తప్ప, అది బాధ అంతే. తప్పు, అది హ్యూమిలియేషన్ చేయడమే అది. ఇప్పుడు ఒకవేళ అమ్మాయి రాంగ్ రూట్ లో వచ్చి సడన్ గా మన ఆపిన చూపిస్తే ఇప్పుడు అదొక తప్పు వదిలేసి, నేను యాక్చువల్ గా ఆగమ్మా అని చెప్పి నేను పోలీస్ కేసు పెట్టిద్దాం అనుకున్నావా నేను. మూర్ఖులు ఉంటారు బైగో. నేను చెప్తా చూడు, నేను పెద్ద పక్క తెలంగాణ, ఎంత తెలంగాణ అంటే బ్లడ్ షెడ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యోగంలో కూడా ఉన్నా. మా టార్గెట్ అప్పుడు ఓన్లీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడమే అంతే. ఇక్కడ ఆంధ్ర ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు కాదు. అప్పుడు కేసీఆర్ కూడా చెప్పింది అంతే, ఆంధ్ర వల్ల నాయకుల వల్ల మేము నష్టపోయినాం అంతే, కానీ ప్రజలతో మాకు ఇబ్బంది లేదు. ఈ దొంగ కొడుకుల మధ్యలో లేని అంటే వీళ్ళకి ఏం తెలియదు ఈ స్టోరీలు అన్ని తెలియదు కదా. తెలిసినోడు వాడు మళ్ళా అంత నాలెడ్జ్ నోడైతే నాలెడ్జ్ లేదు వానికి, అంతే వానికి అవేర్నెస్ లేదు వానికి, అంతే వాడు ఒక మైండ్ లో ఫిక్స్ అయిపోయిండు అంతే, ఆ మైండ్ లో దాన్నే క్యారీ చేస్తున్నాడు అంతే. అది అర్థమైంది. అమ్మాయి అయితే బాగా ఫీల్ అయిపోయింది సార్ పాపం. ఎవరైనా ఫీల్ అవుతారు భయ్. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు నేను ఆ ఉద్యమంలో ఉన్నా కూడా ఎప్పుడు నోరు తెరిచి ఎవరిని అనలేదు. ఎందుకంటే మా ఫైట్ రాజకీయ నాయకులతోటి మా ప్రాంతం మంచిగా కావాలనే మా ఫైట్, అంతే గాని ఆ ప్రజలను ఏం తప్పు లేదు. ఎవరిని అట్లా మాట్లాడొద్దు, వీడు తప్పు చేస్తున్నాడు. అందరు తిట్టిండ్రు అన్న వాడిని, వాడు మూర్ఖుడు అది ఇది అని, అంత ఘోరంగా ఉన్నాడు. మూడు ఖరాబ్ చేస్తారు ఇట్లాంటి కొడుకులు, పట్టించుకోవద్దు. పెద్ద పది వానికి ఇంక మేమే బ్రో మాదే తప్పు, మేము నీకు వానికి సపోర్ట్ చేయం, మేము తప్పు, సరే నువ్వు కరెక్ట్. నేను ఒకటే మాట అన్నా, మూర్ఖులతోటి మాట్లాడి వేస్ట్. జస్ట్ రియలైజ్ అయ్యి దీని గురించి ఆలోచించు, ఎవరిది తప్పో అని అన్నాం. వాడు రియలైజ్ కాడాడు, ఎందుకంటే ఆడు ఒకటి ఫిక్స్ అయిపోయాడు. ఎప్పుడైనా మనిషి ఎక్కడ తప్పు చేస్తాడు తెలుసా, ఒకటి ఫిక్స్ అయిపోయినప్పుడు తప్పు. ఎప్పుడు ఒక సిచ్యువేషన్ లా అది ఇది రెండు ఆలోచించాల, ఒక ఇన్సిడెంట్ లా అట్లున్నోడే న్యూట్రల్ గా ఉంటాడు. మళ్ళా నాది కూడా కాదు బండి, ఇది వేరే వాళ్ళది, నాకు అది ఉండమ్మా ఉండు ఏం బల నిలిచివా అంటున్నాను, గదిచి పడేస్తున్నాడు. ఆమె అమ్మాయి కొంచెం చదువుపోయింది, మంచిగా ఎడ్యుకేటెడ్ పర్సన్. సార్ మీరు అలా మాట్లాడొద్దండి, ఎందుకు అలా మాట్లాడుతున్నా అంటే ఇంటివా ఫస్ట్ అంటున్నాడు. ఆయన రోడ్ల మీద కంపెనీకే మనుషుల్ని బతకడానికి వస్తారు మీరు, ఆంధ్ర కొడుకులు ఆంధ్రోలు అదే అంటున్నారు. అప్పుడు మనసుగా సీరియస్ అయిపోయినాంలే. అది న్యూసెన్స్ అది, ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయవాదాలు రెచ్చగొట్టే టైం కాదు ఇది. అయిపోయింది, ఒక అప్పుడు లొల్లి జరిగినాయి, అయిపోయినాయి. ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉన్నారు, జాబులు చేసుకుంటున్నారు, ఎవరిని ఎవరు ఏమన్నారు. ఇది పిచ్చోళ్ళు చేసే మాటలు అవి. సో విన్నారు కదా ఆడియో. నా ఫ్రెండ్ ఒక టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ చేస్తున్నాడు. అప్పుడే ఒక అమ్మాయి అదే హోటల్లో టిఫిన్ తీసుకొని పార్కింగ్లో ఉన్న తన బండిని బయటికి తీసుకోవడానికి వెళ్తుంది. సో ఆ లేడీ ఆ బండిని తీసే క్రమంలో దాని పక్కన ఉన్న బండిని తాకిస్తుంది ఈమె బండి. సో ఈమె బండి తాకినందుకు ఆ బండి దాని పక్కన ఉన్న బండి ఇంకో బండి, 2 బండ్లు కింద పడతాయి. ఆ బండ్లు కింద పడినంబడే ఆ 2 బండ్లలో ఒక బండి ఓనర్ వచ్చేసి ఆ అమ్మాయిని అబ్యూజింగ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆమె మాట్లాడిన లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఆ అమ్మాయి ఆంధ్రాకు చెందిన అమ్మాయి అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి బతకనికే వస్తారు, వచ్చి మీకు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తారు అని ఆ అమ్మాయిని నానా మాటలు అంటాడు. అయితే అమ్మాయి చాలా రిక్వెస్టింగ్గా, సారీ సార్ తప్పు నాదే, ఒకవేళ ఏమైనా మీ బండికి డ్యామేజ్ అయితే నేను మీ బండిని రిపేర్ చేయించడానికి సిద్ధంగా ఉన్నా, రెడీగా ఉన్నా అంటే అది పట్టించుకోకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. సో అక్కడ జరిగిన సంఘటన ఏంది,
ఆమె బండి ఈ బండికి తాకింది, ఈ బండి కింద పడిపోయింది. ఆ బండి ఒకవేళ డ్యామేజ్ అయితే దానికి రిపేర్కు కావాల్సిన డబ్బులు తీసుకోవాలి, పైసలు తీసుకొని కామ్గా వెళ్ళిపోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు అబ్యూజివ్గా మాట్లాడడము, అది ప్రాంతాలని వేరు చేసి నువ్వు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళంతా ఇట్లనే ఉంటారు, ఇక్కడ వచ్చి పడి తింటున్నారు అంటే ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడడం ఎంతవరకు సబబు? అప్పటికి ఆ అమ్మాయి సారీ సార్ మీ బండిని కావాలంటే నేను చేపిస్తాను, ఒకవేళ ఏమైనా డ్యామేజ్ అయితే అని అమ్మాయి రిక్వెస్టింగ్గా మాట్లాడుతున్నా. ఇక్కడ అమ్మాయి పైన ఈ విధమైన మాటలు మాట్లాడే ఎక్కువ. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు, ప్రాంతాల వారీగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అండ్ ఈ విషయాన్ని చూస్తున్న తెలంగాణలో, చుట్టుపక్కల ఉన్న తెలంగాణలో కూడా ఆయన మీద చాలా సీరియస్గా మాట్లాడారు. ఏంటంటే నువ్వు బండి విషయం మాట్లాడు, ఇక్కడ ప్రాంతాల విషయాలు ఎందుకు అంటే, ఒకవేళ నీ బండి డ్యామేజ్ అయితే అమ్మాయి చేపిస్తూ ఉంటుంది కదా, చేపించుకో, ప్రాంతాల విషయం ఎందుకు అంటే ఆయన ఆ చుట్టుపక్కల ఎవరైతే వస్తున్నారో వాళ్ళ మీద కూడా సీరియస్గా అంటే ఒక రౌడీజం చేయడానికి ప్రయత్నం చేసిండు అని మా ఫ్రెండ్ అయితే చెప్పిండు. ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము. అండ్ ఇంకో విషయం ఏం చెప్పిండంటే అది ఆయన తెచ్చిన బండి ఆయనది కాదు, వేరేళ్ళ బండి అని నా ఫ్రెండ్ అయితే చెప్పిండు. అయితే నాకు తెలుసు ఆయనకు ఆ బాధ ఉంటుంది, నా బండి పడితే ప్రాబ్లం లేదు కానీ పక్కోళ్ళ బండి తెస్తే ఎవరో అది డ్యామేజ్ అయితే వాళ్ళు ఏమనుకుంటారు అని ఆయన రియాక్ట్ కావచ్చు. కానీ అప్పుడు ఇట్లా పర్సనల్గా అబ్యూజ్ చేసే అవసరం లేదు, ప్రాంతాల వారీగా అబ్యూజ్ చేసే అవసరం లేదు. సో ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని పట్టుకొని అట్లా మాట్లాడినావు, అమ్మాయి ఏమనుకుంటుంది, తెలంగాణ వాళ్ళంతా ఇంతే కదా అని అనుకోదా? అంటే నీ వల్ల తెలంగాణలో ఇజ్జత్ అంతా పోతుంది కదా, బరాబర్ పోతుంది కదా. సో ఈ సందర్భంగా నేను ఒకటి క్లారిటీ చేయాలనుకుంటున్నా ఈ వీడియో చూసే వారికి. నేను పక్కా తెలంగాణవాది, తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న, సకల జనుల వేరు కానీ, మిలియన్ మార్చ్ కానీ, వంట వార్పు కానీ, ఉస్మానియా క్యాంపస్లో ఉద్యమాలు కానీ, సో ఇట్లాంటివి చాలా పాల్గొన్నా. ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా మా టార్గెట్ మాత్రము ప్రత్యేక తెలంగాణ అంతే. మా ఫైట్ తెలంగాణకు రావాల్సిన నిధులు రాకుండా చేసి తెలంగాణలోని చాలా ప్రాంతాలను వెనుకబడిన ప్రాంతాలుగా మార్చిన ఆంధ్ర నాయకుల పైన మా ఉద్యమం అంతే, ఆంధ్ర ప్రజలపైన కాదు. ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో తమ స్వార్థం కోసము ఈ భూమిని, ఈ నేలని అభివృద్ధి కాకుండా చేసిన ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మా ఉద్యమం, అంతేగాని ఆ సామాన్య ప్రజల కోసం ఉద్యమం కానే కాదు. మేము ఎప్పుడు ఎలా చూసామంటే ఈ నేలపైన స్థిరపడి ఇక్కడే వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటున్న మీ అందరినీ తెలంగాణ సోదరులుగానే చూసాం. సో ప్రాంతాల వారీగా విడిపోయిన మనుషులుగా కలిసి ఉందాం అనే భావనతోటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాలాంటి వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఇప్పుడు సంతోషంగా ఆంధ్ర ప్రాంత స్నేహితులతో కలిసి ఉద్యోగాలు చేసుకుంటున్నాం. అంతేగాని మేము ప్రాంతాలని టార్గెట్ చేసి ఎప్పుడూ వ్యక్తులను బాధ పెట్టింది లేదు. అంతెందుకు, తెలంగాణ ఉద్యమము ఎంతో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు నా రూమ్మేట్స్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి తెలుసు నేను తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నా అని. ఎన్నోసార్లు మేము వాదించుకునే వాళ్ళం, చర్చించుకునే వాళ్ళం. అది కేవలం సబ్జెక్టు వరకే, కానీ పర్సనల్గా ఎప్పుడు పల్లెత్తి మాట్లాడింది లేదు. ఎంతో సంతోషంగా కలిసి ఉన్నాం మేము. సో ఇప్పుడు ఈ వీడియో చూసి ఆంధ్ర ప్రాంతానికి చెందిన మిత్రులు ఎవరైనా బాధపడి ఉంటే మీరు అట్లాంటి బాధలు ఏం పెట్టుకోకండి. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో ఇట్లాంటి బేకార్గాళ్ళు ఉంటారు, వాళ్ళకి సబ్జెక్ట్ మీద పట్టుండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎప్పుడు జీవితంలో అట్లాంటి గొప్ప ఉద్యమాల్లో పాల్గొన్న వారు కాదు. ఆ ఉద్యమం నుంచి వచ్చిన ఫలితాలను అనుభవిస్తున్న వాళ్ళు మాత్రమే ఇట్లా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే దెబ్బలు దాకినోడికి తెలుస్తుంది ఆ బాధ ఏందో. అంతేగాని ఇట్లాంటి చెత్తగాళ్ళకు తెలంగాణ అంటే ప్రేమ, ఆంధ్ర అంటే ద్వేషము ఉందనే మీనింగ్ అయితే కాదు. సో నా తెలంగాణ మిత్రులకు ఒక సూచన, మన టార్గెట్ రీచ్ అయ్యి 10 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పుడు సగర్వంగా మనము మన రాష్ట్రంలో బతుకుతున్నాము. అది సంతోషంగా ఉన్నామా లేకపోతే బాధపడుతున్నామా అనే విషయం తర్వాత. సో ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లో మనం ఏది పడితే అది మాట్లాడడము అనేది కేవలం మన పరువు మనము తీసుకున్నట్టయితుంది. అంతే తప్పిస్తే పక్కోళ్ళని ఒక మాట అనడం వల్ల మనమే దిగజారిపోతాం, కానీ పక్కోళ్ళకి ఏం కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. టేక్ కేర్, బాయ్.